ఈరోజు మనం ప్రోబయాటిక్ ఫుడ్ అండి, పాతకాలపు చద్దన్నం అనమాట. దీనికి ఈ మధ్యకాలంలో అమెరికాలో చాలా డిమాండ్ ఉంది కదా, ఫారిన్ కంట్రీస్లో చూస్తే. అది ఎలా తయారు చేసుకోవాలో నేను ఈజీ మెథడ్లో చూపిస్తాను అనమాట. దీన్ని కొన్ని ప్రాంతాల్లో తోడు పాల అన్నం కూడా అంటారు. నేను అన్నాన్ని ముందుగానే వండి పెట్టుకున్నానండి. గంజినేమి సపరేట్ చేయలేదు, ఇందులోనే ఉడికిచ్చేసాను. మనకి ఎంత అన్నం కావాలో అంత తీసుకున్నాను. అన్నం కూడా కొంచెం గోరువెచ్చగా ఉంది. అలాగే పాలు అండి, ఇవి పాలు వేసి తోడు పెడుతున్నారు కదా, కొంచెం గోరువెచ్చ పాలు అనమాట. ఇవి మరీ ఎక్కువగా కూడా ఉండకూడదు. మీకు కావాలంటే ఇంకొంచెం పాలు కూడా ఎక్కువ వేసుకోవచ్చు. పాలు వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇది తోడుకున్న తర్వాత మనకి రేపు మార్నింగ్ కాబట్టి కొంచెం గట్టి పడుతుంది. ఇంకొంచెం పాలు వేస్తాను. ఈ పాలని అన్నాన్ని మనం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం పెరిగేద్దాం అనమాట. ఇంత సరిపోతుంది తోడుకిది. మళ్ళీ ఎందుకంటే పుల్లగా అయిపోతుంది, సమ్మర్ కదా. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసి పెట్టుకున్న తర్వాత మనకు మంచి ఫ్లేవర్ కోసం అని చెప్పేసి టేస్ట్ కూడా ఉంటుందండి. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసి మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని రేపు మార్నింగ్కి మనకి ఇది రెడీ అవుతుందండి. ఇప్పుడు మనం మరుసటి రోజు పొద్దునండి చూసారు కదా, తోడుకునేసరికి గట్టిగా అయిపోయింది మనకి చద్దన్నము. జనరల్గా అయితే చద్దన్నకి మనం సాల్ట్ వేసుకునే అవసరం లేదండి, కానీ నేను కొంచెం టేస్ట్ కోసం వేస్తున్నాను. సాల్ట్ వేసుకొని ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. చూసారు కదా ఎంత గట్టి పడిపోయిందో. ఈ ఎండాకాలం వచ్చేసింది కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు పెద్దలు పిల్లలు ఇది తింటే కడుపు చల్లగా హాయిగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడాను, ఎండ దెబ్బ కూడా కొట్టదండి. మన చద్దన్న రెడీ అయిపోయిందండి. ఇంకా మనం తినేయడం అనమాట దీన్ని. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.